మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎంత చదివి ఉద్యోగం చేసినా వనజాక్షి మనసు మాత్రం సనాతన నమ్మకాలను వదిలి రావడానికి ససేమిరా అనేసింది. కొడుకులిద్దరూ కోడళ్ళు మంచి ఉద్యోగస్తులు. వనజాక్షికి కూడా బ్యాంకులో ఆఫీసర్గా చేసి రిటైర్ అవడంతో తన లిమిట్స్ తనకు బాగా తెలుసు కనుక పెళ్ళిళ్ళు అవుతూనే కొడుకులను వేరు కాపరాలు పెట్టించింది. వద్దు నాన్న, నా ఇల్లు అనే ఇగో నాకు ఎక్కువ. అలాగే వచ్చిన కోడళ్ళు అదే భావంతో వస్తారు కదా. కుదిరినంత వరకు దూరంగా ఉండి ప్రేమలు పంచుకోవడం నయం కదా, ఒకే ఇంట్లో ఉండి ఎడమొహాలు పెడమొహాలు కన్నా. అయినా మనమే శాశ్వతంగా విడిపోవడం లేదు, సముద్రాలు దాటి దూరం పోవడం లేదు కదా. ఒకే గేటెడ్ కమ్యూనిటీ, 5 నిమిషాల దూరం కూడా కాదు కదా అంటూ ఒప్పించగలిగింది. అక్కడికి తండ్రి పోయినప్పుడు పిల్లలిద్దరూ తమతో రమ్మని, లేదంటే తామే వచ్చి ఆవిడతో ఉంటామని ఎంత బలవంతం చేసినా ఒప్పుకోలేదు. వద్దురా, మీ పిల్లలు పెరుగుతున్నారు, నా వల్ల వాళ్లకు మీకు డిస్టర్బెన్స్. పని మనిషి ఉంది, వంట మనిషి కూడా ఉంది, కాకితో కబురంపితే వచ్చి వాళ్తారు, ఇలాగే బాగుంది కదా అనేసింది. అలాగని ఒక్కదాన్నే ఉన్నానని ఆవిడ ఎప్పుడూ బెంగపడలేదు. నిజమే, మనసున మనసే బ్రతుకున బ్రతుకైన మనిషి అర్ధాంతరంగా వెళ్ళిపోవడం కోలుకోలేని దెబ్బే. అయినా చేసేదేముంది, వాళ్లతో పాటు వెళ్లే ప్రయాణం కాదు కదా. అలాగని ఓ మూల కూర్చుని ఏడుస్తూ చుట్టూ వాళ్ళని ఏడ్పించడం ఎంతవరకు భావ్యం. అందుకే రిటైర్ అయ్యాక తనదైన సమయ సరళిని అలవాటు చేసుకుంది వనజాక్షి. ఉదయం 6ంటికి నిద్రలేస్తూనే ఒక అరగంట పాటు వాకింగ్. ఈలోగా వచ్చే పని మనిషి జ్యోతి దాని పని అది చేసుకుంటుంది. టీ పెట్టేసరికి వస్తుంది వంట మనిషి వసంత. ముగ్గురు టీ తాగేలోగా ఏ రోజు వార్తలో ఆ రోజు వల్లి వేస్తూనే తమ తమ కష్టసుఖాలు కలబోసుకుంటారు. మధ్య మధ్యలో సానుభూతి చూపడం, వారికి సలహాలివ్వడమో చేస్తుంది వనజాక్షి. జ్యోతి 3 ఇళ్లలో పనిచేస్తున్నా ముందుగా వనజాక్షి ఇంటికే వస్తుంది. రొటీన్ పనులతో పాటు మొక్కల సంరక్షణ, డస్టింగ్ ఓ 2 గంటల పని. ఎక్కడా దుమ్ము ధూళి ఉండకూడదు వనజాక్షికి. అలాగని జ్యోతి పూజ గదిలోకి రాకూడదు. తోమిన గిన్నెలన్నీ బోలించాలి, వాటి మీద పసుపు నీళ్లు జల్లిగాని ముట్టుకోదు వనజాక్షి. వసంత వంట చేసినా అంతే, పొద్దున్నే స్నానం చేసి రావాలి. గిన్నెలన్నీ మళ్లీ వేన్నీళ్లతో తొలిచి వంట చెయ్యాలి. నెలకు ఆ 3 రోజులు ఇద్దరూ రాకూడదు. జ్యోతి అయితే పెరటి వైపు నుండే రావాలి. పెరటి తలుపు తాళం చెవి ఒకటి దానికిచ్చింది కూడా. పొరపాటును కూడా జ్యోతి తన సమీపానికి రాకూడదు. అయితే మిగతా విషయాల్లో మాత్రం వాళ్లకు ఆమె ఎంతో ఆప్తురాలు. వాళ్ల కష్టసుఖాలు పంచుకుని తనకు తోచిన మాట సాయమో డబ్బు సాయమో చేస్తూనే ఉంటుంది. మధ్యాహ్నం వరకు ఆఫీసులో ఉన్నట్టుగానే ఏదో చదువుకోవడం, లంచ్ తర్వాత కాసేపు నడుం వాల్చడం, సాయంత్రం కమ్యూనిటీ పార్కులో కాలక్షేపం, ఇంటికి వచ్చి పిల్లలతో మాట్లాడి కాసేపు టీవీ, నిద్ర. అయితే ఆ రొటీన్కి ఆటంకంగా నలతగా అనిపిస్తుంది వనజాక్షికి. గొంతులో గరగర, నీరసం, నిద్ర పట్టకపోవడం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చింది. వైరల్ ఇన్ఫెక్షన్. కరోనా పెద్దగా ప్రభావం చూపడం లేదు కానీ చెప్పలేం. టెస్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా కొంచెం ఐసోలేషన్లో ఉండండి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకుని రెస్ట్లో ఉండండి అన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఏమిటో అర్థం కాలేదు. విషయం పిల్లలకు చెప్పి ఈ వైపు రాకండి, చిన్నపిల్లలు ఉన్నారు కదా, వసంత జ్యోతి ఉండనే ఉన్నారు, అవసరపడితే చెప్తాను అనేసింది. అయినా కొడుకులిద్దరూ ఆతృతపడి వచ్చినా కిటికీలోంచి మాట్లాడి పంపించేసింది. జ్యోతి పనిచేయడం ఎప్పుడూ అడుగు దూరం ఉండే. కొంచెం పక్కకు వచ్చినా కసిరేసేది. దూరం దూరం వచ్చి మీద పడిపోవాలా అంటూ. 3 రోజులైనా పరిస్థితుల్లో పెద్ద మార్పేమీ లేదు. ఎందుకైనా మంచిదని పెరట్లో ఉన్న మరువపు ఆకులు నలిపి వాసన చూసింది. అసలు పసరు వాసన కూడా రావట్లేదు. అంటే విషయం ఇద్దరికీ చెప్పి మీ ఇష్టం, బలవంత పెట్టను అనేసింది. నాకు చిన్నపిల్లలు ఉన్నారు, తగ్గాక పిలవండి అంటూ వసంత వెళ్ళిపోయింది. జ్యోతి మాత్రం పెరటి వాకిట్లో ఉండిపోయింది. 4 రోజుల తర్వాత కళ్ళు తెరిచిన వనజాక్షికి లీలగా గుర్తుంది. జ్యోతి బలవంతాన తనకు కషాయాలు తాగించడం, లేపి కూర్చోబెట్టి అన్నం కలిపి తినిపించడం. 6వ రోజున కొంచెం తేరుకున్న వనజాక్షి కాళ్ల దగ్గర కూర్చుని అరికాళ్లకు కొబ్బరి నూనె రాస్తూ, అమ్మా, మరి గత్యంతరం లేక మీరు ఆ రోజున టీ పెట్టడానికి లేచి కళ్ళు తిరిగి పడిపోయారు. మరొకరు రాలేరు, అందుకే మీ మడి ఆచారం తెలిసినా మీకు నచ్చదని తెలిసినా. వనజాక్షి నీరసంగా నవ్వింది. నీకు భయం వేయలేదా? లేదమ్మా, పక్క వాళ్లకు సాయపడటానికి ఏ కరోనాలు గిరోనాలు ఏం చేస్తాయమ్మా. మా ఆయనకు చెప్పాను 10 రోజులు ఇక్కడే ఉంటానని. అయినా ఏమైనా అనండి, ఏ మహమ్మారి వచ్చినా ఆ రోజు వస్తే తప్ప ఏదేం చేయగలదు. మీరు కొంచెం కోలుకున్నాక ఇల్లంతా శుద్ధి చేయించుకోండి. మీకు వండి తినిపించిన పాపం ఏదైనా ఉంటే అది నాకే తగులుతుందమ్మా, అపరాధిలా చెప్పింది జ్యోతి. శ్రమపడి లేచి కూర్చున్న వనజాక్షి జ్యోతిని దగ్గరకు పిలిచింది.
నన్ను నా పారిశుద్ధతను మంట కలిపావు అంటుందేమో, చెంప పగలగొడుతుందేమో అనుకుంటూ. భయంగా దగ్గరకు వచ్చిన జ్యోతి తెల్లబోయింది. 2 చేతులతో దగ్గర తీసుకుని ఎదకు అత్తుకున్న వనజాక్షి పనికి. మానవ రూపేణ, అది నీ రూపేణ, నా కళ్ళు తెరిపించాడు భగవంతుడు. పైకి అనలేదు కానీ ఆ భావం వనజాక్షి కళ్ళల్లో కనపడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.